హలో ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా? నేను ఈరోజు మీ ముందుకి ఆశీర్వాదము అనే కొత్త అంశంతో వచ్చాను. ఒక తండ్రి యొక్క ఆశీర్వాదము అని మనం ఈ కథకి పేరు పెట్టుకుందాం. బ్లెస్సింగ్ ఆఫ్ ఎ ఫాదర్. బెంగళూరులో ఒక చక్కని బిజినెస్ మ్యాన్ ఉన్నారట. ఆయన తను లైఫ్ లాంగ్ అంతా కూడా నీతికి నిజాయితీకి కట్టుబడి ఒక దౌర్జన్యము ఒక అన్యాయము లేకుండా బిజినెస్ చేశారట. ఆయన అంత్య దినాలు సంభవించినప్పుడు, ఆయన మరణము ఆయనకు తెలిసి వచ్చినప్పుడు తన కుమారుడైన ఆనంద్ని ఆయన దగ్గరికి పిలిచి ఆ కుమారుడితో బాధపడుతున్నాడట. నానా, నా జీవితంలో నేను ఏమీ సంపాదించలేదు, నీ కొరకు ఏమీ దాచి ఉంచలేదు, ఎటువంటి ద్రవ్యం కూడా నీకు ఇవ్వలేదు, నిన్ను ఇట్లా ఒక ఒక ప్రాబ్లంలో వదిలేసి నేను వెళ్ళిపోతున్నాను, నాకు మరణం సంభవించే దినాలు దగ్గరకు వచ్చాయి, నేను జీవితమంతా కూడా నీతిగా న్యాయంగా నలుగురికి ఉపయోగపడే విధంగానే వ్యాపారం చేశాను, కాబట్టి నేను నీకు ఏమి సంపాదించలేకపోయాను అని చెప్పనేసి తండ్రి బాధపడ్డాడట. అయితే తండ్రి అన్నాడట, నేను నీకు ఒకటి చేయగలను, నేను జీవించిన నీతియుక్తమైన జీవితాన్ని బట్టి నేను నిన్ను ఆశీర్వదించగలను. ఏమని ఆశీర్వదిస్తాడంటే తండ్రి కుమారుణ్ణి, నువ్వు పట్టుకున్నదంతా కూడా బంగారు అవుతుంది, నువ్వు నలుగురికి పోషించేవాడిగా ఉంటావు, నువ్వు నలుగురిలో గొప్ప పేరు సంపాదించుకుంటావు, నీతిగా నువ్వు జీవిస్తావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు మేలు సంభవిస్తుంది, నువ్వు పట్టుకున్నదంతా కూడా బంగారు అవుతుంది, ఈవెన్ మట్టిని పట్టుకున్నా కూడా అది బంగారు అవుతుంది అని చెప్పనేసి తండ్రి కుమారుణ్ణి ఆశీర్వదించాడు. బాధలోనే ఆనంద్ మరి తండ్రి యొక్క కాళ్ళకు నమస్కారం చేశాడు. అక్కడికి సరిపోయింది. తండ్రి మరణం సంభవించింది, తండ్రి చనిపోయాడు. తర్వాత నుంచి కుటుంబ భారము మీద పడ్డ ఆనంద్ ఒక చిన్న బండిని పెట్టుకొని కూరగాయలు గ్రాసరీస్ అన్నీ కూడా దాని మీద పెట్టుకొని వ్యాపారం మొదలెట్టాడు. వ్యాపారం మొదలెట్టిన తర్వాత కొంతకాలంలోనే తన వ్యాపారము అభివృద్ధి చెంది ఆ బండి కాకుండా ఒక రెంటెడ్ హౌస్లోకి షిఫ్ట్ అవటం జరిగింది. ఆ షిఫ్ట్ అయిన తర్వాత కొంతకాలానికి తన నలుగురు ఎంప్లాయీస్కి తన దగ్గర పెట్టుకోవటము, వాళ్ళందరికీ కూడా మంచి చేయటము, తర్వాత తను ఓన్ బిల్డింగ్లోకి షిఫ్ట్ అయిపోవటము, ఇలా రోజు రోజుకి ఆనంద్ జీవితము అభివృద్ధి చెందుతూ ఉంది. ఎందుకు అనేది ఆనంద్కి తెలుసు. ఎందుకంటే తన తండ్రి మరణానికి ముందు ఆ కుమారుణ్ణి ఆశీర్వదించాడు. నా నీతి అంతా కూడా, నా నీతి క్రియలన్నీ కూడా నీ మీదకి వస్తాయి, నువ్వు ఆశీర్వదించబడతావని కుమారుణ్ణి తండ్రి ఆశీర్వదించాడు. కాబట్టి ఎవరన్నా ఎప్పుడన్నా ఎందుకు నువ్వెంతగా డెవలప్ అవుతున్నావు, నువ్వేం పట్టుకున్నా కూడా నీకు డెవలప్మెంట్ కనబడుతుంది, మేమందరం ఇట్లా పోలేకపోతున్నాం, మేమందరం ఇట్లా పైకి రాలేకపోతున్నాం, ఏంటి నీ సీక్రెట్ అని అడిగినప్పుడు ఆనంద్ వాళ్ళందరితో కూడా నా తండ్రి యొక్క ఆశీర్వాదము, నన్ను నా తండ్రి ఆశీర్వదించాడు అని చెప్పనేసి చెప్పుకునేవాడు.